సార్ మేమేం తప్పు చేయలేదు సార్. మేమిద్దరం ఒకడు ఇక్కడ నిప్పండించుకున్నాడు. ఏంటయ్యా? నా నాయకుడు ఏం తప్పు చేశాడయ్యా? ఎవర్రా? జీవితంలో ఒకే ఒక అబద్ధం ఆడాడు. నమితకి మూడో భర్త అని చెప్పాడు. దానికే అరెస్ట్ చేశారు కదయ్యా. నేను తట్టుకోలేను. ఈ శరీరం మట్టిలోకి, నా ప్రాణం నా నాయకుడికి. నన్ను ఆపకండి, నేను పెట్రోల్ పోసుకుంటా. నేను పోసుకుంటాను. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి, ఆపకండి. పట్టుకోండి. అయ్యో కొట్టకండి, అయ్యో కొట్టకండి, కొట్టకండి. అమ్మో అమ్మో వరిచిలేకపోతున్నాను. అమ్మా అయ్యో అమ్మో. అయ్యో పెట్రోల్ కూడా ఎలగట్లేదు అన్నా. నా నాయకుడు ఇలాగంటారా? అయ్యో పెట్రోల్. వాడిని పట్టుకొని లోపలేయండి. అయ్యో అమ్మో నన్ను కొట్టకండి. తీసుకోండి. నన్ను కాపాడుతాడు. అయ్యో అయ్యో నన్ను లోపలేసి క్లోజ్ చేయి. నన్ను లోపల పడేశారు కదా. వస్తాడ్రా మా నాయకుడు, ఇప్పుడు వస్తాడ్రా. నోరు మీద. ఈడు పెద్ద మెంటలోళ్ళ ఉన్నాడు. మీ ఇద్దరిని ఎంక్వైరీ చేయడమే కుదరట్లేదు. వాణి ఓసారి డ్రామా. వస్తున్నాను సార్. ఇద్దరిని విడివిడిగా ఎంక్వైరీ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఎస్ సార్. అమ్మా ఈ అమ్మాయిని సపరేట్ గా తీసుకెళ్లి డీటెయిల్స్ ఏంటో కనుక్కో. వెళ్ళు, ఆవిడతో వెళ్ళు. రామ్మా. తమ్ముడు నువ్వు నాతో రా. సరే సార్. రావయ్యా. హెడ్ లోపలికి రండి. వస్తున్నా. చెప్పు, నీ పేరేంటి? కావ్య. వయసు 23. సరే మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తావా? కుదరదు మేడం. మీరందరూ మీ తల్లిదండ్రుల గురించి అసలు ఆలోచించరా? సార్ నేనెందుకు సార్ వాళ్ళ గురించి ఆలోచించాలి? నా గురించి వాళ్ళు అసలు పట్టించుకున్నారా? అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళని పట్టించుకోవాలి? సో ఏదేవైనా నా నిర్ణయంలో మార్పు లేదు సార్. ఇదే నీ నిర్ణయమా? అవును మేడం. వీళ్ళమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయండి హెడ్. సరే సార్. సరే ఈ అమ్మాయి అడ్రస్ తీసుకో. ఓకే మేడం. వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేసేయ్. ఏంటమ్మా? ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఓకే ఓకే. రావయ్యా హెడ్. ఏంటి ఇంత లేట్? చిన్న ఇంట్లోంచి వస్తారా పెద్ద ఇంట్లోంచా? సరే సార్ ఈ డీటెయిల్స్ ఇచ్చి ఈ పారిపోయి వచ్చిన కేసు ఒకటి ఉంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేయమని చెప్పారు. అదేంటో చూసి చేసేవయ్యా. సరే నేను బయలుదేరుతున్నా. దానికి సంబంధించిన కరెక్ట్ గా చూసి ఫోన్ చేయి. నేను చూసుకుంటాను. 2 నెంబర్లు ఉన్నాయి. ఏ నెంబర్కి చేయాలో తెలియట్లేదా? వివరంగా చెప్పకుండా వెళ్ళిపోయాడు బండాడు. నా ప్రాణం తీస్తున్నాడు రా బాబు. హలో, ఎవరు? కార్తీక్ నానా? ఇది గణేశాల నానా? రాంగ్ కాల్ అని చెప్పడం తెలీదా? పెట్రా ఫోన్. దొంగ చేస్తున్నాడా? తెల్లారంగాన అమ్మాయి కనపడతలేదని చెప్పి నేను తలెత్తుకోలేకపోయాను కదనా. ఎంత పెద్ద అవమానం. కాస్త ఓపిక పట్టు. మన అమ్మాయి గురించి మనకు తెలుసు కదా, ఎలాగైనా వచ్చేస్తుంది. హలో హలో, కావ్య నాన్న దండపాణియా? అవును, నేను విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా. సరే నీ కూతురు ఇక్కడే ఉందయా? ఏంటి? ఏంటయా వెంటనే బయలుదేరి రావయ్యా. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన వెంటనే వాడు కాళ్ళు చేతులు తీసేయాలి.
ముందెళ్ళి మన అమ్మాయిని తీసుకొద్దాం, ఆ తర్వాత వాడిని నరకడం గురించి ఆలోచిద్దాం. తర్వాత నరికితే పోలీసులు పట్టుకోరా? వాడిని ఆగు, చూడంగానే ఓపిక ముక్కలు పట్టు. ముక్కలు నరకాల్సిందే. అప్పుడే నా కోపం ఇలా చూడు తీరుతుంది. తమ్ముడు, ఇలాంటప్పుడే శాంతంగా ఉండాలి, ఆవేశపడకూడదు. సామాన్లంతా తీసి ఎక్కడికి బయట పడేరా? వెళ్తున్నారు మీరు? చెన్నైలో ఉంది సార్, మేము వెంటనే వెళ్తున్నాం. హలో, అన్నా ఎక్కడున్నారు ఏంటని సమాచారం తెలిసిందా? విజయవాడలో అక్కడ ఏ ఏరియా అన్నా? 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోరా. ఇది చాలన్నా. చాలదురా, చాలదు. వాడిని స్టేషన్ లోనే ముక్కలు ముక్కలు నరికేసి అక్కడే పాతేయాలరా. అన్నా నేనుండగా నీకెందుకన్నా కంగారు? వాడి ఫోటో ఒక్కటి నాకు ఫార్వర్డ్ చేయన్నా, మిగతాదంతా నేను చూసుకుంటాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అది పెద్ద సమస్య కాదురా, 5 నిమిషాల్లో నీకు ఫోటో వస్తుంది. పంపన్నా. ఇదిగో నేను కూడా వచ్చేస్తున్నా. వీలైతే నువ్వు లేపో, లేకపోతే నేను వచ్చి లేపుతాను. వాళ్ళ సంగతి తేలుద్దాం, పదండి. రే అలా చూడండి రా. ఎలవయా అన్నా పవర్ కట్ అయింది, ఇప్పుడు ఏం చేద్దాం? రండ్రా, టీ తాగొచ్చి చూద్దాం. అయితే మీరు కూడా టీ తాగిరండి. రే నువ్వు అటువైపు చూడు. రేయ్, సరేనా? నువ్వు ఇటువైపు. సరేనా? అలాగేనా? తమ్ముడు, తమ్ముడు ఏంటి లాస్ట్ వచ్చిన నంబర్ ఏదో చూసివ్వు. ఎందుకు నీకు ఆపరేట్ చేయడం రాదా? టచ్ ఫోను నాకు తెలీదు. మిస్ కాల్ లాస్ట్ నంబరా? కాదు కాదు, ఆఖరి నంబరు. ఇదిగా థ్యాంక్స్ అన్నా. వచ్చారా? మీరు చెప్పిన చోటుకు వచ్చాం. కేకే నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. బాగా వెతికి చూడరా. అన్నా ఎవరు లేరన్నా? రేయ్, నువ్వు అటు చూడరా. కేకే నగర్ లో ఉన్నారా? కేకే నగర్ కదా? రే సరిగ్గా కాస్త జాగ్రత్తగా చూడు. సరేనా? రే బాగా చూడండి. అన్నా మన అన్న ఇక్కడ కూడా లేడు. రే అటు చూడరా. ఇక్కడ ఎవరు లేరన్నా? అన్న ఇక్కడ కూడా లేడన్నా. రే ఎక్కడున్నారా? కేకే నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. బయట మాదాగుడి ఉందా? మాదాగుడా? అవును, మాదాగుడి ఉందా? లెఫ్ట్ లో తిరిగేటప్పుడు ఒక గ్రౌండ్ కనిపించిందా? గ్రౌండ్. రే గ్రౌండ్ ఉందారా? అవును ఉందన్నా. అన్నా తమ్ముడు చూశాడు, గ్రౌండ్ ఉందట. పక్కనే పోలీస్ స్టేషన్ ఉందా? ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. రే తిరుచిలో కేకే నగర్ కామరాజేశ్ ఆలయంలో ఉన్న పోలీస్ స్టేషన్ అంటే ఎవరికైనా తెలుసు, కానీ నీకెందుకు తెలియట్లేదు? తిరిచినా? అరే ఈ విషయం తెలుసుకోకుండా చెన్నైలో ఉండే కేకే నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నామన్నా. తెలివి లేని చచ్చు దద్దమ్మలారా, వెంటనే తిరిచికి రండి. అలాగన్నా? రండ్రా. రే అన్న తిరిచిలో ఉన్నారు, పోదండ్రా తిరిచికెళ్దాం. అన్నా వస్తున్నా. ఇక్కడున్న వన్ టౌన్కిను అక్కడున్న వన్ టౌన్కిను తేడా తెలియకుండా వెళ్తున్నాడు. ఈ రౌడీ నా కొడుకులకి బుద్ధి లేదనేది తెలిసిపోయింది. రౌడీలకి బుర్రెందుకు? నువ్వు ఆ కేసే కదరా. మీకుందా? రే అక్కడ నిలబడింది ఎవరా? రే నువ్వెవరో చెప్పరా. ఎవర్రా నువ్వా?
ఎరా నీతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదరా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? తిరగరా. నువ్వా? నేనేనండి సార్. నన్ను తప్పితే ఈ స్టేషన్కి వాంటడిగా ఎవడొస్తాడండి? పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. నేను చెప్పాను కదా నా నాయకుడు ఒంటరిగా వస్తాడని. సింహం కదా, ఎక్కి తొక్కేస్తాను రా నా కొడక. చచ్చేలాగా ఉన్న కోడి కూడా ఒంటరిగానే ఉంటుందిరా. ఏయ్, ఏసీ వచ్చే టైం అయింది, బయటికి పోరా. సార్ ఏసీ రానండి సార్, వేడిగా ఉన్నాం కదా, కూలింగ్ అయిపోతుంది. అవును, మీరెందుకు హీట్ అవుతున్నారు? రే, నేను ఏ ఏసీ గురించి చెప్తున్నాను, నువ్వు ఏ ఏసీ గురించి చెప్తున్నావు? అసిస్టెంట్ కమిషనర్ గురించి చెప్తున్నా. రానండి, ఇక్కడికి వచ్చి మనకి చూడనియండి సార్. చూడండి, ఆ ఏసీ వచ్చినా ఆ దేవుడే వచ్చినా నేనున్నానయ్యా. నా నాయకుడు వర్ధిల్లాలి, నా నాయకుడు వర్ధిల్లాలి. సరే కదా, నా స్టెట్లకు నా మీద గౌరవం ఏంటో. రే, ఒకటే కదా అరిసింది? 9 మంది అవుతారు, 9 కోటి అవుతుంది. 1 కోటి ఎన్నో కోట్లు అవుతుంది. అతి త్వరలో నేను కూడా సీఎం అయిపోతానుగా. అసిస్టెంట్, ఆ? అవును, ఇంతకు ముందు నేను చూడలేదు కదరా. నేను కూడా అయ్యా. నీ అబ్బాయి తెలియనోడికి నిప్పట్టించుకుందాం అనుకున్నావు. ఇలాంటి పనులు చేసేవాడికి ఎవరికి రా నాయకుడు తెలుసు? అయ్యా, ఏ పార్టీలో ఉన్నారా? పార్టీయా ఇంకా ప్రారంభించలేదురా. ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు నన్ను శిష్యుడిగా తీసుకోలేదు. నాకు కొత్త నాయకుడు దొరికాడు. ఇక నాకు ఏ సమస్య లేదు, అన్నిటినీ నా నాయకుడు చూసుకుంటాడు. మర్యాదగా బయటికి పో. అందరికీ నమస్కారం, నేను బయలుదేరుతాను. అందరూ నన్ను పంపించండి. కొట్టానంటే నువ్వేమన్నా యుద్ధానికి వెళ్తున్నావురా? హారతి ఇవ్వడానికి? నేను ప్రారంభించిపోయే పార్టీలో నువ్వే కోపాసే. ఎందుకు కోపడుతున్నావన్నా? ఆయన అన్నదానికి నీకు మీనింగ్ తెలీదా? అరే, కోపాస్ అంటే నీకు తెలీదా? ఆహా. అప్పుడు నాకు తెలీదు. అలాగైతే నేను ప్రారంభించిపోయే పార్టీలో నువ్వే కోపాసే. నువ్వు బయటికి పోతావా లేదా? కార్యకర్తలారా, నేను వెళుతున్నాను. నువ్వు వెళ్ళన్నా నాకే సమస్య లేదు. అదే నువ్వు ఉన్నావు కదా, ఇంకో 3 రోజుల్లో వీళ్ళందరినీ మన పార్టీలోకి జాయిన్ చేసేస్తా. ఈ ఏటుగారిని కూడా. ఈ నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో చూసావా? ఇంకా 3 రోజులు. ఈ 3 రోజుల లోపల నా కార్యకర్తలు ఎలా బయటికి తీసుకొస్తారు? అవును, వాళ్ళు బయటకు వస్తారా, నువ్వు లోపలికి వస్తావు. రే, పోరా ముందా. నమస్కారం. మా నాయకుడు వర్ధిల్లాలి, బంగారు నాయకుడు వర్ధిల్లాలి, బంగారు నాయకుడు వర్ధిల్లాలి. ఏయ్, ఎవరయ్యా వాడు? స్టేషన్ ముందు తగలబెట్టడానికి ప్రయత్నించాడు సార్. ఇలాంటి వాళ్ళు చస్తే చస్తారు వదిలేదు కానీ ఎందుకు కాపాడారు? ఇలాంటి వాళ్ళని లాకప్లో పెట్టి టైంకి భోజనం, కాపలాకి పోలీసులు. పోలీసులు అంటే పోయా. చిలక సూపర్గా ఉంది. ఏమయ్యా హెడ్? సార్, ఎవరయ్యా వీళ్ళు? లేచిపోయి వచ్చిన కేసు సార్. లేచిపోయిన కేసా? సూపర్గా ఉంది సార్. ఈ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చింది తంగరాజు గారే. ఆయనకి మీకు పడదు కదా, అయినా నేను చెప్పేశాను, ఇక మీ ఇష్టం చూసుకోండి. ఏయ్, తెలుసయ్యా, వదిలే. సంతోషంగా ఉండనివారు కదా. ఏ చిట్టి, నీ పేరేంటి? చెప్పవా? సిగ్గుగా ఉందా? ఓయ్, అడుగుతున్నాను కదా, నోరు తెరవా? ఏంటి, అయిపోయిందా? సార్, ఒక అమ్మాయితో ఎలా మర్యాదతో మాట్లాడాలో మీకు తెలీదా? అరే, కోపం వస్తుంది. ఏయ్, తగ్గు లేదా చంపే. ఏంటయ్యా? తంగరాజు గారి బండి వచ్చింది.
దిగు. సార్ మల్లారి కచేరీ చేస్తుంటే మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ పల్లారి మల్లారి అంతా నాకు తెలీదు. ముందు అందరు లోపలికి రండి. కళ్యాణ మండపంలో విశాలంగా ఉందే, బాగా పడుకొని నిద్రపోవచ్చు అన్నమాట. వెళ్ళ మూల కూర్చో. వచ్చేసా సార్ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నైట్ డ్యూటీకి మనుషులు లేరు, అందుకు తీసుకొచ్చాను. మాకు వేరే పని లేదా? సార్ 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 పొద్దున్నే కచేరీ ఉంది సార్, కొంచెం తొందరగా పంపిస్తే మంచిది సార్. మీ మీద అనుమానపు కేసుతోనే తీసుకొచ్చాను. ఇంకా ఏ కేసు వేయలేదు. ఏ కేసు లేదట్రా, వెళ్దానండి. ఏయ్, నేను చెప్పినట్టు విన్నావంటే అది మీకు మంచిది, మాకు మంచిది. రేపు ఏ రోజో తెలుసా? మీ పెళ్లి రోజు ఏంటుంది? అదే రేపు కాదు, ఈ రోజు. అదెందుకురా గుర్తు చేస్తున్నావు? అందుకే కదరా నైట్ డ్యూటీకి వచ్చాను. బాగా తన్నులు తిన్నట్టున్నాడు. బయటే పెద్ద పులి, ఇంట్లో పిల్లి అనుకుంటాను. రేపు బాబరీ మసీదు కూల్చిన రోజు. సార్ దానికెందుకు సార్ మమ్మల్ని తీసుకొచ్చారు? తలకి చంద్రన్ రాసి బొట్టు పెట్టుకుంటే నమ్మేస్తావా? అందుకే అనుమానపు కేసులో తీసుకొచ్చాను. సార్ ఎక్కడో పడగొట్టినందుకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? అరే, వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? చెప్పరా? రేయ్, నువ్వు దక్షిణ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళామనుకుంటాను. అయ్యో సార్, నేను మాట్లాడేది మీకు వాయించినట్టుందా? దక్షిణిచ్చి పంపిస్తానంటున్నారు. రే వాయించరా, దక్షిణిస్తారట. నేను చెప్పింది లాఠీ దక్షిణం. వెళ్ళ మూల కూర్చోవయ్యా. అలాగా సరే సార్. అరెరే. సార్ అది మీరు వాయిస్తారా? ఇదిగో తీసుకో. అమ్మా, బాగా టెన్షన్ అవుతున్నారేంటి? అబ్బా, ఏమయ్యా ఇక్కడి నుంచి తొందరగా వెళ్తావు అనుకుంటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? వాణి. సార్ సార్ నమస్కారం సార్. ఏమయ్యా, టైం 6 అవుతుంది కదా, ఇంకా అమ్మాయిని హోంవర్క్ పంపకుండా ఇక్కడే ఉంచారు? వాళ్ళ ఇంటికి ఫోన్ చేశానండి, వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు, అందుకే. వాణి, సార్ ఈ అమ్మాయిని నీ దగ్గర ఉంచుకో. ఓకే సార్. రామా ఇలా. రామా, నేనే పిలుస్తున్నాను. అందరు దిగండి. ఏయ్ త్వరగా దిగిరా. ఇంతమందిని తీసుకొస్తుందేంటిది? ఈ మన పరువు తీసేస్తాయిగా. ఏయ్ అందరు త్వరగా రండి. మన బిజినెస్ ని పాడు చేస్తున్నారు. ఏం చేద్దాం వీళ్ళని? ఓవర్ టైం అయితే బాడీ తట్టుకోలేదు. ఒక రోజు లీవ్ తీసుకున్నాను అనుకో. పెన్సిల్లో గీత వేసినట్టున్నా నువ్వు ఒళ్ళు గురించి మాట్లాడుతున్నావా? ఊరుకో ఉండవయ్యా, కర్ర అనుకొని నిన్ను కొట్టించేటట్టున్నారు. సరే 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 పో 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 పో. ఎందుకే నోరు పరేసుకుని తిట్లు తింటావు? నోరు మూసుకుని ఉండలేవా? ఊదే నోరయ్యా, ఎలా ఊరుకుంటుంది? ఏ ఎడ్, మామూలు తీసుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నావా? ఏయ్, నా పరువు తీకు, లోపల అయ్యగారు ఉన్నారు. అయితే మాకు రికమెండ్ చెయ్యొచ్చు కదా. రికమెండేషన్ దేనికో అక్కర్లేదు. అవును, ఈ ప్రపంచంలో రిటైర్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నాయి, నీకు లేదా? ఇలా చూడు, ఇప్పుడే కాస్త తింటున్నాను, అందులో మట్టేసేకు. రికమెండేషన్ కి అయ్యగారు ఉన్నారు, ఆయన లేరనుకో. అటెళ్ళి కూర్చో. యో, మామూలు కోసం వస్తావు దాని కదా, గురించి తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, చూసుకుంటాను ఈ సంగతి. ఈయన నమ్ముకొని మామూలు ఇచ్చి నువ్వు ఏంటో రా మా అక్క. కర్మ ఇక్కడికి రావాల్సి వస్తుంది.